For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. Hello, sir. Hello, Andy. How are you? Doing good. Hope you are also doing well. Yes, sir. సార్ ఇప్పుడు చాలా వరకు ఏం చేస్తారంటే గైడెన్స్ లేకుండా యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ప్రాక్టీస్ చేస్తుంటారు ఎక్సర్సైజెస్ని. సో అలా చేయడం వల్ల వాళ్ళకి వచ్చే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి సార్? రైట్ అండి. ఇందులో మనము మొదలు పెడితే మాత్రం ఇది చాలా టాపిక్స్ మీద మాట్లాడాల్సి వస్తుంది. సో ముందుగా మనం దీన్ని సింప్లిఫైడ్ చేద్దాం. అంటే వాస్ట్ సబ్జెక్ట్ వెళ్ళకుండా, మరీ ఎక్కువగా వెళ్ళకుండా సింప్లిఫైడ్ చేస్తాం దాన్ని. ఫస్ట్ చిన్నగా తెలుసుకోవాల్సినవి ఏంటంటే తెలుసుకోవాలి. సో ఇక్కడ మనకు అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ ఫస్ట్ మనం ఏం చేయకూడదు తెలుసుకోవాలి. ఏం చేయాలని కన్నా ఏం చేయకూడదు తెలుసుకోవాలి. ఇక ఫస్ట్ ఏంటంటే చాలామంది ఏంటంటే లైక్ వాళ్ళకు ఒక సెక్షన్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనగానే ఫస్ట్ వాళ్ళు దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము తొందరగా వెయిట్ తగ్గాలని స్పీడ్గా పరిగెత్తడం, లేదంటే ఫాస్ట్ ఎక్సర్సైజెస్ అదొకటి, లేదా ఏవైనా అబ్డామినల్కి చేయడము, అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అలా చెప్పుకుంటా వెళ్తే డిఫరెంట్ ఫార్మాట్స్ అన్నమాట. సో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము మన బాడీ కండిషన్ ఏంటి, వాట్ ఈజ్ అవర్ బాడీ కండిషనింగ్. అంటే ఆ పర్సన్కి ఏమైనా క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా. క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా కావచ్చు, హార్ట్ రిలేటెడ్ ఇష్యూ కావచ్చు, లేక స్పైనల్ ఇంజరీస్ కావచ్చు, లేక ఎనీ కైండ్ ఆఫ్ సర్జరీస్ కావచ్చు. సో ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఫస్ట్ ఉన్నాయా అది చెక్ చేసుకోవాలి. ఓకే, సో అది చెక్ చేసుకున్నాక ఫస్ట్ మనం ఏంటి వాళ్ళ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, మేజర్గా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సో వాళ్ళు మాత్రం డైరెక్ట్గా వెళ్ళకూడదు. సో వాళ్ళు ఏం చేయాలి, అలా అయిన వాళ్ళు తర్వాత ఫస్ట్ ఒక ప్రాపర్గా ఒక ట్రైనర్ దగ్గరికి వెళ్ళడం, ఓకే ప్రాపర్ సర్టిఫైడ్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్పి ముందు స్లోగా స్టార్ట్ చేయడం. అది ఒకటి ఫస్ట్ ఏమి క్రానికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు. అదే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అబ్డామినల్ తగ్గాలని చేస్తుంటారు. సో వాళ్ళకి ఇప్పుడు నెక్ ఇష్యూ ఉందనుకోండి, వాళ్ళు క్రంచెస్ చేస్తారు. సో ఆల్రెడీ నెక్ ఇష్యూ ఉంది కదా, సో క్రంచ్ చేసినప్పుడు ఏమవుతుంది, అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు పైకి లెగుస్తారు. సో ఆల్రెడీ నెక్ ఇష్యూ ఉంది, సర్వైకల్లో ప్రాబ్లం ఉంది. సో సర్వైకల్ అనేది ఇప్పుడు ఏంటి, చాలామంది ఇవాళ రేపు ఏంటంటే నెక్ని కరెక్ట్గా స్ట్రెంగ్తెన్ చేయరు. సో అప్పుడు ఏమవుతుంది, క్రంచెస్ చేసినప్పుడు ఆల్రెడీ సర్వైకల్ ఉన్నప్పుడు డెఫినెట్గా నెక్ అనేది ఇంకా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే స్పైన్ ఇష్యూని అబ్డమన్ చేశారనుకోండి, ఇంకా స్పైన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ముందుగా కౌంటర్ ఎక్సర్సైజెస్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్పైన్ ప్రాబ్లం ఉందండి, ఫస్ట్ ముందుగా మనం స్పైన్ కరెక్ట్ చేసుకొని తర్వాత అబ్డామినల్ ఎక్సర్సైజ్కి వెళ్ళాలి. ఇలా ఒక ఫార్మాట్ అనమాట. సో ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. సో మీరు ఏ ఫార్మాట్ కావాలంటే మనం దాని ప్రకారమే మనం దానికి డిస్కస్ చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు అంటే గైడెన్స్ లేకుండా మనం చేయకూడదు అంటారు. అంటే ఏ ప్రాబ్లం లేని వాళ్ళు చూస్ చేసుకోవచ్చా సార్ మరి? అదేనండి, ఇప్పుడు సింపుల్ కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, సేఫెస్ట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్, క్రానికల్ ఇష్యూస్ లేవు, అలాగే మనకి ఏం బాడీ ఇష్యూస్ లేవు. సో ఇలా లేనప్పుడు దాన్ని కొంచెం స్లోగా మనం మొదలు పెట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్సర్సైజ్ ఉంది, మనం ఇప్పుడు సూర్య నమస్కారే అనుకున్నాం యోగాలో. ఓకే, సో అది ఎవరు చేయాలి అంటే ఎవరికైనా సివియర్ కైండ్ ఆఫ్ ఎనీ స్పైనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, మరీ హై బీపీ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేక ఎనీ రీసెంట్గా జరిగిన సర్జరీస్, అలా వాళ్ళు ఎవరు లేని కామన్ పీపుల్ అయితే కొంచెం స్లోగా మెదలు పెట్టేసి దాన్ని చేసుకోవడం. అలాగే స్క్వాట్స్ ఉన్నాయి ఫిట్నెస్లో. స్క్వాట్స్ ఏంటి, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు. సో వాళ్ళు ఏంటి ఫస్ట్ స్టార్టింగ్గా వాల్ని హోల్డ్ చేసి స్క్వాటింగ్ చేయడం. సో ఇలా ఒక ప్రాప్ని సపోర్ట్ తీసుకుంటూ మొదలుపెట్టి ఆ తర్వాత దాన్ని చేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ ఏంటంటే అండి, దిస్ ఈజ్ వార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి తెలియని పాయింట్ ఏంటంటే నిద్ర. సో చాలామంది ఏంటంటే కరెక్ట్గా స్లీప్ ఉండదు. సో స్లీప్ లేకుండా ఎక్సర్సైజ్ చేయడం అనమాట. సో స్లీప్ లేనప్పుడు ఆల్రెడీ బాడీ మీకు టైడ్ ఉంటుంది. సో ఎక్సర్సైజ్ ఏంటంటే ఎక్స్ట్రా ఫోర్స్ అనమాట. సో అందుకోసమే మీరు చూస్తే నిద్ర కరెక్ట్ లేనప్పుడు ఆర్గన్స్ కూడా మనకు ఫుల్లెస్ట్గా పనిచేయవు, బాడీ అనేది నీరసంగా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉండదు. సో స్లీపింగ్ ఇంపార్టెంట్. సో మనం ఎక్సర్సైజ్ చేసే ముందు
స్లీపింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అది చూసుకోవాలి. అందుకోసమే చాలామందికి స్లీపింగ్ కరెక్ట్గా లేనప్పుడు తొందరగా ఫెయింట్ అవ్వడము, బ్లడ్ ప్రెషర్లో ఫ్లక్చువేట్ అవ్వడము, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి న్యాచురల్గా లో డయాబెటిక్ వెళ్ళిపోవడము, సో ఆ తర్వాత వాళ్ళు డిఫరెంట్గా ఫాల్ డౌన్ అవ్వడము లేదా మూర్చపోవడం, ఇలాంటివన్నీ డిఫరెంట్గా జరుగుతూ ఉంటాయి. సో గైడెన్స్గా ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి అవాయిడ్ చేసుకోవచ్చు. సో యూఆర్ గెటింగ్ మై పాయింట్ హియర్. సో ఇలా చాలా ఉంటాయి. సో మొత్తం మీద అయితే గైడెన్స్ లేకుండా మాత్రం వీడియోస్ చూస్తూ చేయకూడదు అంటారు. యా, దట్స్ వాట్ అండి. ఫస్ట్ మెడికేషన్స్ ఉన్న వాళ్ళు డాక్టర్ అడ్వైస్ తీసుకోవాలి. ఎక్సర్సైజ్ తెలియని వాళ్ళు దాని గురించి ఒక అవగాహన తెలుసుకోవాలి. ఫస్ట్ ట్రైనింగ్లో వెళ్ళి ఒక 2-3 months ట్రైనింగ్, 6 months ప్రాపర్గా ట్రైన్ చేసుకోవడం, కుదిరితే 1 year అట్లా ట్రైన్ చేసుకోవడం, దాని గురించి ఒక అవగాహన వచ్చాక, అలాగే ఇంజురీస్ ఉన్న వాళ్ళు, ఏమైనా డిఫికల్టీస్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ అప్పుడు ఒక అవగాహన వస్తుంది. అవగాహన వచ్చినప్పుడు చూసి చేసుకోవడంలో ఉంటుంది. బిగినర్స్కి మాత్రం ఏది చేయాలో ఏది చేయకూడదు. అందుకోసమే చూడండి ఇవాళ రేపు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ దెమ్ అవి ఎక్సర్సైజ్ చేసేసి తొందరగా ఆ మజిల్ క్యాచ్ అవ్వడము, ఆ తర్వాత మజిల్ టియర్ అవ్వడము, తెలియకుండా ఎక్కువ చేస్తే మజిల్ టియర్ అవుతుంది. సో మజిల్ టియర్ వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ ఇంజురీ అవుతారు, చాలా లాంగ్ టైం వరకు ఉంటుంది. సో అలాగే కౌంటర్ ఎక్సర్సైజెస్ చేయకపోవడం, స్ట్రెచెస్ చేసుకోకపోవడం, వార్మప్ చేసుకోకపోవడం, సో ఇవన్నీ ఒక ప్రాపర్ స్ట్రక్చర్లో చేసుకుంటే మనకు లాభం హెల్దీగా ఉంటుంది. ఒకవేళ ప్రాపర్ స్ట్రక్చర్గా చేయనప్పుడు హెల్దీ కన్నా మనకు నెగిటివ్ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ప్రాపర్గా చేసుకుంటే హెల్దీ బెనిఫిట్స్ పొందాలి. కానీ ఏం చేసినా మాత్రం హెల్దీగా చేయండి. ప్రాపర్ డాక్టర్, ఒకవేళ డాక్టర్తో కన్సల్ట్ చేసి క్రానిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అండ్ ప్రాపర్ గైడెన్స్ ట్రైనర్తో చేయండి. హెల్దీ స్లీప్, హెల్దీ ఫుడ్, హెల్దీ ఎక్సర్సైజ్ కీప్స్ ఎవ్రీవన్ హెల్దీ. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ. చూసారు కదండి, మరి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కావాలంటే సబ్స్క్రైబ్ టు మ్యాక్స్